హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోలోంచి ఒక మ్యాక్సీ డ్రెస్తో వచ్చేసాను అనమాట. సో అది ఎలా ఉంది, దాని రివ్యూ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న మీషోలో వచ్చేసి ఒక టైప్ ఆఫ్ అనార్కలి డ్రెస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది నేను ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఇట్లాంటిదే ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది నేను మీషోలో ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ అది కూడా సేమ్ కాస్ట్లోనే వచ్చేసింది, ఇది కూడా సేమ్ కాస్ట్లోనే వచ్చేసింది. బట్ క్వాలిటీ చూద్దాము. మీషోలో క్వాలిటీ చాలానే బాగుంటుంది అనమాట. బట్ మనం రివ్యూ చూసి తీసుకుంటే సో ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇదనమాట. సో చూడండి, గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సో క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనుకుంటా, ప్యూర్ కాటన్లో అయితే వచ్చేసింది అనమాట. సో రౌండ్ నెక్తో అయితే ఇచ్చేసారు. అండ్ మీరు చూసారంటే ఇక్కడ అంతా ఇలా మిర్రర్తో ఇచ్చేసారనమాట. సో చూడండి, ఇలా వచ్చేసి ఒక సిల్వర్ లేస్తో అయితే ఇచ్చేసారు ఇక్కడ. సో సిల్వర్ లేస్తో అంతా ఇచ్చేసి ఎడ్జెస్లో అంతా ఇచ్చారనమాట రౌండ్గా. సో ఆ తర్వాత లోపల అంతా మిర్రర్స్ పెట్టేసి ఆ మిర్రర్స్కి ఎంబ్రాయిడరీ చేశారనమాట గ్రీన్ కలర్ థ్రెడ్తోనే. సో మొత్తం ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారనమాట. మిర్రర్స్ మీద కూడా ఎంబ్రాయిడరీతో అంతా ఫినిషింగ్ వేశారు. సో ఇలా ఇచ్చేసారు అంతా. సో ఇక్కడ వరకు ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చేసాయి. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి అనమాట. సో క్లాత్కి వచ్చేస్తే గ్రీన్ కలర్ క్లాత్, ఇదంతా సమ్ నక్కీతో ఉంటుందన్నమాట. సిల్వర్ కలర్ నక్కీతో వస్తుంది క్లాతే ఇలా. సో నేను ఇట్లాంటి క్లాత్ కూడా చూశాను. ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి 150 రూపీస్ అని చెప్పారు బయట. నేను సేమ్ ఇలాంటి క్లాత్ చూశాను. సో ఈ క్లాత్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ప్లెయిన్ క్లాత్ మీదే ఇలా ఇచ్చేస్తారనమాట. సో అది క్లాతే అలా వచ్చింది. సో దానిపైన ఇలా ఎంబ్రాయిడరీతో ఇలా డిజైన్ ఇచ్చేసారు నెక్ దగ్గర. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసింది. అండ్ కింద స్కర్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేస్తే సో ఇక్కడ చూసారంటే ఇక్కడ స్మాల్గా గ్యాదర్ చేసేసారనమాట. చూడండి ఇక్కడ. సో ఇట్లాంటిది స్టిచ్ చేసే కూడా మనకి కొంచెం ప్రాసెసే అనమాట ఇది. సో ఎందుకంటే నేను స్టిచ్ చేసుకుంటాను కదా. సో గ్యాదర్ చేసేది నాకు గ్యాదర్ చేసి స్టిచ్ చేసి చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో నేను అందుకే మోస్ట్లీ గ్యాదర్ ఉంది అంటే నేను చూపిస్తాను అనమాట, ఇట్లా గ్యాదర్ చేసి స్టిచ్ చేశారు అని చెప్పి. సో ఇలా వచ్చేసింది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఇంకొక గ్యాదర్ చేసి మళ్ళీ ఇక్కడ వేశారనమాట. సో చూడండి, సింపుల్గా అంటే ఎక్కువ గ్యాదర్ చేసింది లేదు, తక్కువగా గ్యాదర్ చేసేసి మంచి గోల్తో అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఇలా 4 లేయర్స్ ఇచ్చారనమాట. 1 2 3 4 లేయర్స్ వాళ్ళు క్లాత్ జాయిన్ చేసి ఇలా వేశారు. సో ఇలా వేశారనమాట. సో క్లాత్ అంతా ఇలానే వచ్చేసింది. బ్యాక్ చూసారంటే బ్యాక్ కూడా సేమ్ ఇలానే వచ్చేసింది అనమాట. సో బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ ఇచ్చిన డిజైన్ అయితే ఇవ్వరు. సో బ్యాక్ వచ్చేసి ఇలానే ప్లెయిన్ వచ్చేసింది. సో ఇక్కడ చూసా అంటే ఇక్కడ సేమ్ ఇలానే ఫ్రంట్ ఎట్లా వచ్చేసిందో అంత గ్యాదర్తో 4 లేయర్స్ గ్యాదర్ చేసి ఇచ్చేసారు. అండ్ దీన్ని గేరా కూడా చూసారంటే బాగానే ఉందన్నమాట. సో మనం ఎంత కాస్ట్ పెట్టామో ఆ కాస్ట్కి తగ్గట్టే ఇచ్చారనమాట. సో దానికన్నా ఎక్కువ అయితే ఏం లేదు, రీజనబుల్ ప్రైజే ఇది. అండ్ దీనికి వచ్చేసి సైడ్స్ వచ్చేసి థ్రెడ్ ఇచ్చారనమాట. ఒకవేళ లూజ్ ఉన్నా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు, మనం ఇట్లా థ్రెడ్స్తో వేసేసుకోవచ్చు. సో మెయిన్ హైలైట్ ఏమంటే ఇక్కడ చూడండి, డోరీస్ ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు చాలా బాగా అనిపించింది నాకు ఇవి చూశాక. సో చూడండి, సో నాకు ఇట్లాంటిది చూసి నేర్చుకోవాలనిపించింది, చాలా బాగుంది కదా. సో ఇలా వచ్చేసారనమాట సైడ్ వచ్చేసి. సో మీకు ఇవి నీట్గా బాగా కనిపిస్తాయి అనమాట మనం థ్రెడ్ నాట్ వేసినప్పుడు. సో అవి హైలైట్ అయిపోతాయి అనమాట మన డ్రెస్కి. అండ్ ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 ఇచ్చేసారు.
సో 4 ఇలా ఇచ్చేసారు అనమాట. ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా క్లాత్ అంతా చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సో 4 ఇలా ఇచ్చేసారు. ఇటు సైడ్ 1 ఇటు సైడ్ 1 అన్నట్లు మనం టై చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఇచ్చేసారు. సో 4 వచ్చేసాయి. సో ఇది కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక సిల్వర్ది తీసుకున్నారనమాట క్లాతే. సో దానికి ఇలా వాళ్ళు స్టిచ్ చేసి ఇలా వేసారు, కింద కూడా ఇలా ఇచ్చేసి. సో చాలా బాగుందనమాట షోగా ఇది. సో ఇదే మెయిన్ హైలైట్ అవుతుంది డ్రెస్కి. సో నేను వేసుకున్న వీడియో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా అనిపించింది అనేది. ఆ తర్వాత మీరు నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఎలా ఉందనేది. చూపించేస్తాను, ఒకసారి చూడండి అది. సో చూసారు కదా, చూసాక మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు కూడా నచ్చినట్లయితే నేను ఈ డ్రెస్ లింక్ అండ్ కోడ్ కూడా నేను 2 డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.